ఓం నమ శివాయ. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయటానికే మేమంతా బయలుదేరామండి. ఇక్కడ మీరు చూస్తున్న జనాలందరూ కూడాను ప్రదక్షిణలో భాగంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుటకు ప్రదక్షిణ చేస్తున్న భక్త సమూహం అన్నమాట. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఇది ప్రదక్షిణలో మధ్య భాగంలో ఇంతమంది ఉన్నారన్నమాట. చాలామంది అసలు ఇసుక వేసే రాళ్ళనంతగా జనాలు ఉన్నారండి. సాక్షాత్తు ఆ శివుని శక్తి ఈ అరుణాచల కొండపై నిక్షిప్తమై ఉంది అని ప్రతీతి అండి. ఈ క్షేత్రంలో ఆ పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడుగా ఉండగా పార్వతీదేవేమో అపితకు చెంబాలమ్మగా పిలుస్తారట. ఈ అరుణాచల కొండ చుట్టూ మొత్తం 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయవలసి ఉంటుందండి. ఇలా ఈ కొండ చుట్టూ 14 ప్రదక్షిణలు అంటే 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మన పాపాలను హరించి విముక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు అని ఇక్కడ లోకోక్తండి. మనం గట్టిగా కోరుకున్న కోరికల్ని కూడా ఆ పరమేశ్వరుడు మనకి నెరవేరుస్తాడట. ఈ అరుణాచల కొండ విశ్వకర్మ ప్రతిష్ఠించగా గౌతమ మహర్షి ఏమో పూజా విధానాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ భగవంతుని తీయడానికి నేను ఎంతగా శ్రమ పడుతున్నానో చూడండి. ఇక్కడ ఆ స్వామివారు అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతూ ఉంది. సో నేను కొన్ని షార్ట్స్ తీద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. పైగా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. ఇదండి మెయిన్ దేవాలయము. ఇదిగోండి దీని లోపల నుంచి మనం లోపలికి వెళ్తామన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి స్వామివారి ఊరేగింపు జరుగుతున్న స్థలము. మొత్తం కూడాను రంగురంగుల కాంతులతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరింపచేశారండి. చూడండి ఇక్కడ ముందు సన్నాయి మేళాలు, ఆ వెనుక ఆ అమ్మవారు అయ్యవారు ఊరేగింపులో వస్తుంటే కన్నులకు చాలా కనుల విందుగా ఉందండి. మొత్తం విద్యుత్ దీపాలతో చాలా శోభాయమానంగా ఉంది. అరుణాచల క్షేత్రంలో ఆ అరుణాచలేశ్వరుడి దగ్గర ఉండడం మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. అదిగోండి ఆ అయ్యవారు మనకి దగ్గరగా వస్తూ ఉన్నారు. చూడటానికి 2 కన్నులు సరిపోవటం లేదు. ఆ పూలతో అందంగా అలంకరించి ఉన్నారు. అదిగోండి మీరు వెనుక చూసినట్లయితే ఇక్కడ అయ్యవారు అమ్మవారు ఒకే రథం మీద మనకి తారసపడుతూ ఉన్నారు. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర్. వీళ్ళు సన్నాయి వాయిస్తున్నారండి. ఇదిగోండి ఆ అయ్యవారు ఆ అరుణాచలేశ్వరుడు మన కంటికి కనువిందు చేస్తూ ఉన్నాడు. మేము చేసిన పాపాలని హరింపచేయి తండ్రి అని మనందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకున్నాము. తెలియక తెలుసో చేసిన తప్పులని ఆ పరమేశ్వరుడు క్షమిస్తాడని మనం అనుకుందాము. ఆ భగవంతుని వేడుకుందాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది తమిళనాడులోని తిరువన్నామలైలో ఉందండి. ఇక్కడ పౌర్ణమికి దీపం కూడా వెలిగిస్తారు కొండ మీద.
సో ఆ దీపాన్ని చూసి అందరూ భక్తులు తరించిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో ఈ పౌర్ణమి రోజు చాలా ప్రాశస్త్యం ఉంది ఈ అరుణాచలేశ్వరుడి దగ్గర. మీరందరూ ఆ అరుణాచలేశ్వరుడి కృపకు పాత్రలవుతారని భావిస్తున్నారు.